సింహం. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఎంత దగ్గరగా ఉన్నాయో ఏనుగులు. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. అందరికీ నమస్కారం అండి. సింగపూర్ వస్తే చూడాల్సిన ప్రదేశాల్లో ఈ జూ పార్క్ కూడా ఒకటే. సింగపూర్ జూ చాలా ఫేమస్ స్పాట్. మీరు కనుక ఫ్యామిలీతో వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. లోపల అదిరిపోద్దంట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మీకు యానిమల్స్, అలాగే సింగపూర్ అనేది చాలా అభివృద్ధి చెందిన దేశం, లోపల జూ ఎలా ఉంది, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా చూపించబోతున్నాను. మీరు అనుకోవచ్చు ఏ జూకి వెళ్ళినా యానిమల్స్ ఉంటాయి అని చెప్పి. మనం ఉంది సింగపూర్లో అండి. దేశాలకి ఏంటంటే మన ఇండియన్ ఫేస్ కట్ ఒకటి, సింగపూర్ వాళ్ళ ఫేస్ కట్ ఒకటి, థాయిలాండ్ ఫేస్ కట్ ఒకటి, అలాగే కొన్ని జంతువుల ఫేస్ కట్లు కూడా మారుతాయి. అలాంటి ఇక్కడ ఏమైనా ఉంటాయేమో చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియో మాత్రం అదిరిపోద్దని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో చూసి ఎంజాయ్ చేయండి. మీరు వస్తే ఎలా ఉండిద్దో నా కళ్ళతో నేను మీకు అలా చూపిస్తాను. ఆగిపోక ముందుకు సాగిపోదాం. టికెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఈ టికెట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో చేసుకుంటే $41 పడింది. లేదు మనం ఎక్కడైనా వీళ్ళకి డబ్బులు పే చేసి తీసుకోవచ్చు. వీళ్ళకైతే కనుక $49 పే చేసి తీసుకోవాలి. లేదు ఇక్కడైనా ఆన్లైన్లో కొనుక్కోవాలంటే వీళ్ళ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది. హాయ్, ఇఫ్ ఐ బై యూజింగ్ దిస్ క్యూఆర్ కోడ్ హౌ మచ్ కాస్ట్? సేమ్ 49. ఓకే, ఈ క్యూఆర్ కోడ్లోకి వెళ్ళి మనం తీసుకున్నా కానీ $49 అయితే పడుతుందంట. టికెట్ ఇన్ఫర్మేషన్ అయితే అదండి. అంటే దీన్ని బట్టి మీకు రెండు చెప్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చే ముందులో ఆన్లైన్లో టికెట్ అయినా బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చైనా కానీ మీరు టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత ఏంటంటే డైరెక్ట్గా మనం క్యూఆర్ కోడ్ అక్కడ స్కాన్ చేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా జూ పార్క్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఆ విధంగా స్కాన్ చేసుకొని వెళ్ళిపోవడమే అండి. లోపలికి రాగానే ఈ విధంగా ఉంది ఎంట్రన్స్ మొత్తం కూడా. వెల్కమ్ జూ అంటున్నారు. ఇక్కడ పక్కనే మ్యాప్ కూడా ఉందన్నమాట. ఈ మ్యాప్ మొత్తం మనం ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటే ఎటు తిరగాలనేది క్లారిటీ ఉంటుంది. పెద్దదే అండి. ఇది చూస్తుంటే నాకేంటంటే నేను బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ అని ఒక చోటుకి వెళ్ళాను. ఆ వైపు తగులుతుంది. మీకు డాలర్ అని చెప్పా కదా, డాలర్ అంటే US డాలర్ కాదు, సింగపూర్ డాలర్ని SGD అంటారు. ఇక్కడ $1 వచ్చేసి మనకి $63.35 అండి. స్టార్టింగ్లో రాగానే కోతులు, దేశానికి మనుషుల ఫేసులు మారినట్టు జంతువులు కూడా కొంచెం మారుతూ ఉంటాయి. ఆ మొసలు చూసారండి ఎంత ఉందో. అది కరెక్టా మనం వచ్చినప్పుడు పాస్ అవుతుంది కదన్నా. నిజంగా మామూలుగా లేదు. ఇప్పుడు దాన్ని నేను ఏ జూ పార్క్లో ఈ విధంగా అయితే చూడలేదు. వుడెన్ బ్రిడ్జ్ చూద్దాం ఎంత దూరం ఉంటుందో. ఇట్లాగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే అన్ని జంతువుల్ని క్లియర్గా చూడడానికి పెట్టారు టూరిస్టర్ల కోసం. ఇక్కడ జంతువుల పేర్లు కూడా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది. ఇదే జంతువు ఇక్కడ ఉంది. దగ్గరగా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. బాగుంది. ఎలా ఉందన్న మీకు? బాగుంది కదా. కొన్నిసార్లు మనకి జంతువులు అయితే కనపడవండి. ఇది పేరు స్ట్రాంగ్ స్విమ్మర్స్ అంట. ఇక్కడ దీంట్లోనే ఇక్కడ ఉంటుంది, వెతుక్కోవాలి, లేదంటే వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇదేదో కొంచెం వింతంగా ఉంది. ఇటు నుంచి బాగా కనపడుతుంది. ఏంది అది అలా నిలబడింది? స్టాచ్యూనా లేదా రియలేలే? నేను ఎప్పుడు చూడలా. ఇది వచ్చేసి సిటీ సెంటర్ నుంచి 40 కిలోమీటర్ల పైనే ఉంది. అలాంటి సింగపూర్ ఊరవతలు ఉన్న జూలో ఈ మిషన్స్ అండి చూడండి. మొత్తం ఈ జ్యూస్ కానివ్వండి,
కూల్ డ్రింక్స్ కానివ్వండి. అలాగే ఐస్ క్రీమ్ అంట, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఐస్ క్రీమ్ మిషను. దీంట్లో ఐస్ క్రీమ్ వస్తుందంట అండి. ఏదో ఒకటి దీన్ని జస్ట్ చూద్దాం ఎలా వస్తుందో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఈ విధంగా అయితే ఉంది. కొట్టేశారా? జస్ట్ కార్డు పెడితే పడిపోయింది కింద. లాగాలేమో అది. పుష్ ఇన్ అంటన్నా, పుష్ ఇన్ అంటే లోపలికి నెట్టండి అని. ఏంటి కొత్తగా ఉంది ఇది, ఎప్పుడు చూడలా. కెనాట్ ఇది చూడండి, ఇక్కడ ఐస్ గడ్డ కట్టిపోయింది అనమాట. ఐస్ క్రీమ్లు కదా, మనం చూసుకొని పెట్టాలంటే. ఓపెన్ అయిందా? అదిగోండి పడిపోయింది. ఓన్లీ వన్. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ వెదర్ అయితే చల్లంగా ఉండిద్దండి. మీరు ఐస్ క్రీమ్ ఏం తినొద్దు పాడు. ఇక్కడికి వచ్చి జస్ట్ మీకు చూద్దామనే ఉద్దేశం మీద చేశాను. మీరు తీసుకునే ముందులో ఒకవేళ ఇట్లా వచ్చినప్పుడు ఐస్ గడ్డ కట్టిందో లేదో చూసుకోండి, లేదంటే అదొక సాహసమే. ఇంకా అందరండి ఫారినర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. అది $3.50 స్క్రీన్ పైన ఇచ్చా చూడండి. నా జీవితంలో తినే కాస్ట్లీ ఐస్ క్రీమ్ రా ఇది. పులి ఉందండి. అమ్మా చాలా పెద్దండి బాబు, జూమ్ చేస్తే అర్థమవుతుంది. తిరగదేంటి అది ఇటు. హిప్పోపొటమస్, నీటి ఏనుగు. చాలా జూ పార్కులు చూశానండి. ఏ జూ పార్క్ వెళ్ళినా కానీ వాటరు అంటే ఈ గ్లాసు నీట్గా ఉండదు అన్నమాట. ఇక్కడ చూడండి చేప క్లియర్ కనబడుతుంది. అంటే ఈ సింగపూర్లో జూ పార్కు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, అద్దాలు అవన్నీ. అన్న ఇది బతికే ఉందా? అర్రే మొసలా ఇది, కట్ చేయొచ్చు కదా. అదిగోండి చేప ఉంది. సింగపూర్లో ఎవరైతే డబ్బులు పడేస్తున్నారండి $5. ఇదేం చేయాలంటే ఇట్లా మనకి ఎప్పుడైనా కనపడినప్పుడు తీసి పక్కన పెట్టామంటే ఎవరు తక్కువ ఉంటారు, రెస్పెక్టెడ్ అనమాట. అదిగోండి అక్కడ ఉంది హిప్పోపొటమస్. చూసుకోవాలి మనం మొత్తం. నీటి ఏనుగండి దగ్గరగా చూస్తున్నాను. దీన్ని చూడటం కోసం ఆఫ్రికా బురుండీలో మామూలు కష్టాలు కదండి. అసలు నిజంగా చాలా బాగుందండి జూ పార్క్. ఇక్కడ నాకు చెప్తున్నానండి, కొత్తగా కనపడే జంతువులన్నీ చూపిస్తాను, రొట్టె మాత్రం వదిలేస్తా. ఇదేందో బాగుంది, కంగారు ఉన్నాయి. ఇది ఫేస్ చూపి అమ్మా. అక్కడ ఫేస్ కనపడినప్పుడు ఇక్కడ ఫేస్ చూసుకోవడమే, ఇలా ఉంటుంది. తాబేళ్ళు కూడా ఉన్నాయండి దీంట్లో. ఇట్లాంటివే వద్దండి మనకి. ఏ అయితే మనకి కొత్తగా కనపడితే అవి చూసేద్దాం. సూపర్ రోబోట్ మంకీ టీమ్, హైపర్ ఫోర్స్ గో. చిన్నప్పుడు కార్టూన్ వచ్చేది సూపర్ రోబోట్ మంకీ టీమ్ అని. ఇటు వెళ్ళాలా? ఇటే కదా. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. A monkey can eat. Yeah, they can eat leaves, vegetables, turnip, potatoes, which is not French fine. And when they're coming down, we can see they all have a big tummy. Even though it's not bigger than mine, but it kind of looks big for them, like a big belly like that. And then you just as you see the fat monkey and all these, why they're having big tummies, right? Actually, these guys have a multi-compartment stomach, because they have a lot of chambers in the stomach. That's why they're having big tummies, like a complex stomach like that. ఫీడింగ్ చేస్తుంటే మనం చూడొచ్చు అంట.
Yeah, it's got a ప్రతి చోట చూడడానికి ఏదో ఒకటి. ఈ దీంట్లో కూడా అట్రాక్షన్ కింద చేపలు తిరుగుతున్నాయి, బాగుంది. మనం ఎటు వెళ్ళినా ఏదో ఒకటి అయితే కనపడుతుందండి మనకి. ఒక మ్యాప్ మొత్తం వుడెన్తోనే ఇచ్చేసారు మ్యాప్. అంటే ప్లాస్టిక్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఇక్కడ చెక్క వాడుతున్నామని చెప్పి చూపిస్తున్నారు సింగపూర్లో. ఇది ఒకటి బాగుందండి. బాగున్నాయి కదా జంతువులన్నీ వింతంగా. నేనైతే చాలా జూ పార్కులకి వెళ్ళే కానీ ఇక్కడ ఇలాంటి జంతువులు చూడడం ఇక్కడే అండి. జీబ్రాలు ఉంటాయని సైన్. ఇంకా మనకండి యానిమల్లో మెయిన్ యానిమల్లో ఏనుగు ఒకటి ఉంటుంది. సో ఏనుగు అయితే ఈ ధరను ఉందంట 120 మీటర్లు. మనం ఒకదాని కోసం వస్తుంటే అన్నీ తెలుస్తున్నాయి ఇక్కడ. ఇదేదో 12 నుంచి 2:30 వరకు అంట. స్ప్లాష్ సఫారీ, డాల్ఫిన్ షోనా ఇది? అయిపోయిందా? 10:30 AM, మళ్ళీ 5 PM డాల్ఫిన్ షో. ఇక్కడ చేస్తారు. మనం డాల్ఫిన్ షో ఆల్రెడీ చూసాం కదా థాయిలాండ్లో, సేమ్ అదే మాదిరిగా ఇక్కడ కూడా డాల్ఫిన్ షో అయితే చాలా బాగుంటుందంట అండి. నేనైతే ఇప్పుడు మిస్ అయినట్టే, ఎందుకంటే ఇక్కడికి వచ్చే పని అయితే కనుక మనం ఉదయం పూటే బయలుదేరి రావాలి. నేను అప్పటికే 8ంటికి స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 10:30 అయిపోయింది. అంటే 10:30కి స్టార్ట్ అయిపోయింది. నేను లోపలికి ఇంక ఎంటర్ అయ్యేటప్పటికి అరగంట, ఎంత నా పావు గంట ఉంటుంది ఆ షో. అది ఆ పావు గంట కాస్త అయిపోయింది, షో అయిపోయింది. మీరు కనుక వస్తే కనుక 10:30 కల్లా ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. డాల్ఫిన్ షో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చేసాం కదా బ్యాంకాక్లో, సో ఓకే చూసేసా కాబట్టి. ఎలిఫెంట్లు దీంట్లో ఉంటాయంట. ఓహో, జస్ట్ సౌండ్లు వింటుంది ఆవిడ. ఓకే, ఇది ఎలిఫెంట్ పుర్రా. అమ్మ చాలా పెద్దగా ఉంది కదన్నా. ఏం దగ్గర నాలో సగం ఉంది అది. చూసారా అండి, ఆ విధంగా ఉంటుంది. కొంచెం మనం ఎక్కెళ్ళాలండి పైకి. ఎందుకు ఇచ్చినట్టు ఇది? ఓకే, జస్ట్ ఫోటోలా, దీంట్లో తలకాయ పెట్టి ఫోటో దిగడానికి. జస్ట్ ఫోటోల కోసం అండి. దీంట్లో ఎలిఫెంట్లు ఏం లేవు. ఎలిఫెంట్ అండి, చూస్తున్నారు కదా, అది బురద అంటే మట్టికి మట్టిలో దొరలాడడం వల్ల అలా అయినట్టుంది. ఇదిగోండి ఎలిఫెంట్ షో కూడా ఉందంటే ఇక్కడ. మనం డాల్ఫిన్ షో మిస్ అయినా కానీ ఎలిఫెంట్ షో. అబ్బా, రివర్ ఇది సముద్రం నుంచి వస్తుంది అనుకుంటా. భలే ఉంది. అక్కడైనా కూర్చొని చూడొచ్చు, లేదంటే ఇక్కడైనా కూర్చొని చూడొచ్చు. ఎలిఫెంట్లు అక్కడికి వస్తాయి. And have a seat, especially here in the center. So if you guys are over there at the corner, so right in front here we prepared a very nice. Let's see what she's gonna do. Nice big. Oh, she eats the toppings first, I see. So you eat the toppings first. Anything else? Happy birthday. పుట్టినరోజు అంట ఏనుగుది. Happy birthday to Intan. Oh, did you introduce her? Happy birthday to you. Yeah, right. So this is our Sumatran elephant by the name of Intan. So Intan over here is the second youngest child in our family, and that means she still has one more younger sister, right? So where is the younger sister? We let the younger sister stay behind for a little while. And feel free to have a seat. ఏనుగైతే వాటర్లో కూడా వస్తుందండి. Right. Okay, once again, if you have tickets, just kindly have a seat first in Hut Day, okay? Just have a seat. Don't worry, we will get to you. We have not forgotten about you. Just have a seat first. And కదండి, ఆ విధంగా ఫీడ్ చేస్తా ఏనుగులతో ఫోటోలు తీస్తారు. ఏనుగుతో దగ్గరగా అయితే ఫోటో దిగడమే ఉండదు, అట్లా దూరంగానే. ఆ ఏనుగులకి మనం తినిపించాలంటే ఏమైనా, అదిగోండి అక్కడ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి, క్యారెట్లు, బనానాలు అవన్నీ ఉన్నాయి కదా, అట్లా ఏమైనా తినిపించవచ్చు. $8 అండి, సింగపూర్ డాలర్లు. మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా, చూసుకోవచ్చు.
ఆ ఎలిఫెంట్ షో అయితే ఇక్కడ లేదంట. ఆయన్ని మన తెలుగు అన్న ఆయన, ఈయనకి తమిళ్ వస్తే అడిగితే చెప్పారనమాట. ఇక్కడ తమిళ్ కూడా బాగా నడిచిద్ది కదా. ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా చూస్తున్నాం ఏనుగుల్ని. ఇప్పుడు అర్థమైద్ది ఇక్కడ ఎంత దగ్గరగా ఉన్నాయో ఏనుగులు, పక్కనే ఉన్నాయి. బాగుంది. పోతే ఇందాక మనం ఎలిఫెంట్ షో చూసాం కదండి, అది ఇంకా అదే అంటే ఎలిఫెంట్ షో. మరి అన్న మీరు పోయినసారి వచ్చినప్పుడు ఏనుగులు విన్యాసాలు అందుకే చేయలేదంటారా? సో ఎలిఫెంట్ షో అయితే వర్త్ కాదు, జస్ట్ ఏనుగుల్ని దగ్గరగా చూసాం, వాటికి ఫుడ్ పెట్టవచ్చు అంతే అనమాట. అక్కడ ఇక్కడ చూడండి జంతువుల పాదముద్రకలు వేశారు దీంట్లో. అంటే ఇది అచ్చంగా జంతువులకే అనమాట, మనుషులు మాత్రం ఇటు వెళ్ళాలి. ఇక్కడే స్టాప్ ఉంటుంది. ఇది ట్రాంప్ అంటారు. ట్రామా ట్రామ్. ఇది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఆహ్వానిస్తున్నారు. ఉచితం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి టకటక తిరిగేసి మనం చూసేయచ్చు. And forage in your naturalistic exhibits. Discover a wide range of trees, wild grass. ఇదిగోండి ఇక్కడ ఒక స్టాప్. Natural foraging. ఈ ట్రామ్ అనేది అంటే ఒక బస్సు. ఈ బస్సు అనేది అక్కడెక్కడ స్టాపుల్లో ఇట్లా ఆగిద్ది. ఇది 2వ నెంబరు, ఆ పైన 3వ నెంబరు, అట్లా మొత్తం ఉంటుంది రౌండ్ చుట్టూతా తిరుగుద్ది. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగి ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళిపోయి ఇంకా మనం చూసుకోవడం రావడం అట్లా బాగుంది. అంటే మనకి వస్తూ ఉంటే మొత్తం అర్థమైపోద్దండి. ఇక్కడ హోటళ్ళు కూడా ఉంది, ఫుడ్ కూడా తినొచ్చండి. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇదిగోండి ఇవి ఖడ్గమృగాలు. నేను ఇప్పటి వరకు ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలా. ఎంత పెద్దగా ఉందో చూసానండి. కొంచెం షేపులు మారినాయి కదా భయ్యా మన సైడ్కి ఇక్కడికి. ఈ పార్క్లో అండి మొత్తం 4000 జంతువులు అయితే ఉన్నాయంట, 300 రకాలు అయితే ఉన్నాయంట అందులో. సో ఇది ఒక ఖడ్గమృగం పక్కనే చాలా దగ్గరగా చూస్తున్నాం. బాగుందండి. ఏదో అనుకున్నా కానీ జంతువులను ఏముందిలే ప్రతి దగ్గర ఒకటే రకం జంతువులని, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. నేను అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ కాజీరంగా నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. రైనోలకి ప్రసిద్ధి అది కాజీరంగా నేషనల్ పార్క్. అక్కడ రైనోకి ఇక్కడ రైనోకి తేడా ఉంది కొంచెం. మనకు గనక ఇండియన్ ఫేస్ కట్ వేరు, థాయిలాండ్లో వాళ్ళ ఫేస్ కట్లు వేరు అన్నట్టు కొంచెం మార్పు అయితే ఉంది. చాలా పెద్ద. అక్కడ ఇంకా ఉన్నాయి చూసుకుంటే మొత్తం 5 రైనోలు ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే ఇక్కడ వర్షం అయితే పడుతుందండి. అన్ప్రెడిక్టబుల్ వెదరు, ఎప్పుడు ఎలా ఉండిదో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే అది గొడుగులు తెచ్చుకోవాలన్నమాట. ఆఫ్రికా ద ల్యాండ్ ఆఫ్ ద ఇదేంటి నేషనల్ పార్క్లో ఆఫ్రికాలో మనం వెళ్ళాం ఒక పార్క్కి. ఇక్కడ జంతువులకి సంబంధించి హస్తి పంజరాలు ఇట్లా మొత్తం ఉన్నాయండి. ఇదిగోండి ఈ ఆర్నమెంట్స్ అవన్నీ కూడా మసాయి ట్రైబులు వాళ్ళు వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఆఫ్రికాలో. మనం వెళ్తే దొరుకుతాయండి ఆఫ్రికాలో. ఇవి ఆఫ్రికాలో కొంటే ఎంత ఒక 100 రూపాయలకి దొరుకుద్ది. అదే ఇక్కడ కొనాలంటే కనుక ఒక 10,000 చెప్పినా ఆశ్చర్యం లేదనమాట. గ్లాస్ ఉంది కదా పులి, అది అరే ఇందాకలా బ్యాక్ వ్యూవే, ఇప్పుడు కూడా బ్యాక్ వ్యూవే. ఇదిగోండి ఇక పులి అంటే ఇంకెట్లా ఉంటుంది ఫ్రంట్ నుంచి. వీటిని చూసి మనం సంతోషపడ్డమే. ఇంకా సింగపూర్ వస్తే కనుక మంచి ఫ్యామిలీతో అట్రాక్షన్ ఇది, ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే దగ్గరగా చూడొచ్చు అనుకుంటా. జీబ్రా ఇదైతే కొంచెం దూరం నుంచే ఉంది వ్యూయింగ్, కానీ క్లియర్ కనపడుతుంది. మీరు సరిగ్గా గమనించుకుంటే అండి మన ఇండియాలో వచ్చేసి మొత్తం గడ్డి ఇట్లా సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే విజన్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల ఏంటంటే మనకి జంతువులు క్లియర్ కనపడుతున్నాయి ఇక్కడ నుంచి స్పష్టంగా. ఈ ఆఫ్రికాలో వెళ్తే రోడ్ల మీదే కనపడతాయండి మనకి, రోడ్ల మీద సైడ్లో తిరుగుతా కనపడతాయి జీబ్రాలు చాలా. ఇది టిమోన్లో ఉంది చూస్తుంటే. టిమోనా కాదా? టిమోనేలే. బాధలన్నీ మాయం, చింతలు మటు మాయం, టిమోన్ అండ్ పొంబా భలే ఉంటాయి. Have you seen this tree? Yeah, we've seen it.
జిరాఫీ, మంచి క్లియర్ వ్యూ. ఇప్పటివరకు నేను ఏ పార్క్లో ఇంత క్లియర్గా జిరాఫీని చూడలేదు. చాలా పొడుగు ఉన్నాయి. రాజులకే రాజు, అడవి రాజు, సింహం. ఇక్కడ ఉందండి సింహం. 1x 2x నిద్రపోతుంది. అదిగోండి అక్కడ ఆ విధంగా ఉంటుంది సింహం. హోయ్ సింహం. ఇదిగోండి ఇక్కడ ఉందండి అసలైన సింహం. గ్లాస్ వ్యూ అదిరిపోయింది. దగ్గరగా, ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసారా సింహాన్ని? 1x 2x 5x అండి. నిద్రపోతుంది. సారీ వాడు అల్లరి మామూలుగా లేదు దాని నుంచి. అదొక ఆనందం చిన్న వయసులో. ఇంకా ఇక్కడ ఒక సింహం ఉంది, అలాగే అక్కడ ఇంకొక సింహం ఉంది. నేను ఇప్పటి వరకు ఏ పార్క్లో ఈ విధంగా అయితే చూడలేదండి. చాలా బాగుంది నిజంగా. సింహం ఇప్పుడే లేచిందండి, అదిగోండి. హాయ్. సింహం. అదిగోండి సౌండ్ చేస్తున్నాయి. యానిమల్స్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నాయి, జైల్లో నుంచి బయటికి రావడానికి. ఇదేంటి? అవర్ యానిమల్స్ హోమ్ ఈజ్ బీయింగ్ అప్గ్రేడెడ్. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయంట, చూద్దాం. ఒక గార్డెన్ అనుకుంటా నాకు తెలిసి లోపల. జస్ట్ వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. సింగపూర్లో అండి చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా నెంబర్ లాక్లే వాడుతున్నారు. అంటే కొంచెం స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చెట్లు జస్ట్ ఇట్లా ఉంటాయి అని చెప్పి పెట్టారండి నమూనా. కాయలు అయితే ఏం కనపట్లేదు దీంట్లో. ఇది పైనాపిల్ చెట్టు కావాలా? ఇది ఏమంటారు? అవకాడోనా? సారీ అలోవేరా చెట్టు. బెండకాయ చెట్టు. అర్రే, ఇందాక నిద్రపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు అయితే కనపడింది. ఇదేంటి భయ్యా? లెపోడా? చీతా అన్న లెపోడన్నా వేరు కదా. అదిగోండి ఆ విధంగా ఉంటుంది. మంచి క్లియర్ వ్యూవింగ్ అయితే ఉంది. కదలన కూడా కదలట్లా కొంచెం కూడా. అక్కడ చూస్తున్నారండి, అది చూస్తుంటే బబ్బూను ఈ చెట్టు పై నుంచి ఆ చెట్టు పైకి. ఇదిగోండి అట్లా మొత్తం మంచిగా ఇటు గుండా వెళ్ళిపోయి అటు నుంచి అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా మంచిగా. వీడియో ఎండ్ చేసే ముందులండి, ఈ అన్నయ్య వచ్చేసి ఫిలిం డైరెక్టర్ అంట.
షార్ట్ ఫిలింలు అలా తీస్తూ ఉంటారు. త్వరలోనే ఒక ఫిలిం అయితే తీయబోతున్నారు. అన్నయ్య అయితే మన వీడియోలు అయితే చూస్తారండి రెగ్యులర్గా. యాదృచ్ఛికంగా నాకు ఇక్కడ పార్కుకి రాగానే కలిశారండి. చాలా సంతోషం. వచ్చేట్లాగా ఆయన నన్ను గుర్తుపట్టడం, ఇట్లా చెప్పడం. ఇంకొకటి అంతేకాకుండా ఆయన ఒకళ్ళే వచ్చారు, మనం ఒకళ్ళమే కాబట్టి ఇద్దరం తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్టు అలా వచ్చి మనకి వీడియోలు తీయడానికి కూడా సహాయం చేశారు. అన్నయ్య మీ పేరేం పేరు? కాళీకృష్ణ. కాళీకృష్ణ. త్వరలో సినిమా తీయబోతున్నా అంటున్నారు కదా, ఆల్ ది బెస్ట్ అన్నయ్య, సక్సెస్ అవ్వాలి. మన తెలుగు వాళ్ళంతా తెలుగు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అన్నయ్య మీరు షార్ట్ ఫిల్ములు రిలీజ్ చేస్తున్నారండి యూట్యూబ్లోనే కదా? యూట్యూబ్లోనే. మీ ఛానల్ పేరేమని చెప్పగలరా? దివ్యజ్యోతి ప్రొడక్షన్. దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ అని యూట్యూబ్లో ఉంటుంది. దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ అంట. ఒకసారి వెళ్ళి అన్నయ్య షార్ట్ ఫిలిమ్స్ అయితే తీశారు, ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నయ్య ఛానల్. మాది భీమవరం పక్కన కేశవరం అనే గ్రామం. మన భీమవరమే. మీ వీడియోస్ ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను. మీరు చేసే వీడియోస్ కూడా చాలా జెన్యున్గా ఉంటాయి. ఇలాగే మీరు ఈ వీడియోస్ చేస్తూ మన తెలుగు వాళ్ళే కాదు మన ఇండియన్స్ అందరినీ మనల్ని పొందాలని కోరుకుంటూ మీరు స్థాయికి వెళ్ళాలని ఎదురు చూస్తాను. ఈ జూ పార్క్ దగ్గరికి రావాలంటే హాంగ్ మోక్యో సింగపూర్లో ఏరియాల పేర్లండి. 2 ఏరియాల నుంచి అయితే రావచ్చంట. హాంగ్ మోక్యో చోచ్కాంగ్ అంతేనా? హాంగ్ మోక్యో చోచ్కాంగ్. మీకు స్క్రీన్ పైన కూడా పేర్లు ఇచ్చాను, మీరు గూగుల్లో టైప్ చేసైనా చూసుకోవచ్చు డైరెక్షన్స్ ఎట్లాగా ఏంటనేది. ఆ డైరెక్షన్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం బస్సు పట్టుకొని రావచ్చు ఇక్కడికి డైరెక్ట్గా. హాంగ్ మోక్యో నుంచి 138 బస్సు. హాంగ్ మోక్యో అనే ఏరియా నుంచి 138వ నెంబర్ బస్సు ఎక్కితే డైరెక్ట్గా జూ పార్క్ దగ్గరికి వచ్చేస్తామండి. ఏం లేదు, వాళ్ళు బస్సులో మనకి చెప్పకపోయినా కానీ మనం గూగుల్ మ్యాప్లో పెట్టుకుంటే జూ పార్క్ రాగానే మనం ఏంటంటే ఆ రెడ్ బటన్ ఉంటుంది బస్సులో, అది నొక్కేస్తే దిగేసేయచ్చు. అయినా నా యూట్యూబ్ షార్ట్లు ఈ పాటికి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది బస్సు ఎలా వాడాలి ఏంటనేది. సో నెక్స్ట్ ఇంకోటి చోచ్కాంగ్ నుంచి 927. ఓకే, చోచ్కాంగ్ అనే ఏరియా నుంచి 927వ నెంబర్ బస్సు ఎక్కితే ఇక్కడ వరకు వచ్చేసేయచ్చు అండి డైరెక్ట్గా. బస్సే బెటర్ అంటారా? బస్సే బెటర్. సుమారుగా బస్సులో అయితే ఎంత టైం పట్టొచ్చు? అంటే నేను రావడానికి కొంచెం పెద్ద సాహసం చేసే వచ్చాలే, ఎందుకంటే అవన్నీ చూపించడం కూడా బాగుంటుందని చెప్పి చూపించలేదన్న. జర్నీ బాగుంటుంది. ఓకే, ఎంతసేపు ఓకే నుంచి చోచ్కాంగ్ నుంచి ఒక అప్రాక్సిమేట్ 40 minutes ఉంటుంది. 40 నిమిషాలు ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఇక్కడ 40 నిమిషాల్లోనే ఇక్కడ వరకు అయితే వచ్చేసేయచ్చు అంటండి. చూసుకోండి, ఒకవేళ సింగపూర్ వచ్చిన వాళ్ళు రావాలనుకుంటే ఆ విధంగా అయితే ఇక్కడ వరకు అయితే రావచ్చండి బస్సు ఎక్కేసి. సో అదనమాట. మరి ఇప్పటి వరకు ఇక్కడ జంతువులన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు వస్తే ఎలా ఉండిందో నా కళ్ళతో నేను మీకు అలా చూపించాను. సో మీకు హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పటిలాగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి. ఉంటాను. బాయ్ బాయ్.